ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిన్నిక్కడ ఉంచడం చాలా డేంజర్. నిన్ను ఎవరూ రాలేని చోటకి తీసుకెళ్తాను. రే పోనీ. నిత్యా 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 ఎక్కడ లేదు. ఏమైనట్టు? బయటికెళ్ళి చూద్దాం పద. నిత్యా ఏంటి శివ, ఏమైంది? ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరినైనా అడుగుదామంటే చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. నాకు తెలిసి అతను నిత్యనికి నిత్య చేంజ్ చేసి ఉంటాడు. శివ, ఇందాక మనకు ఒక కార్ ఎదురైంది, గుర్తుందా? అవును. మనం వస్తున్నామని నిత్యను అదే కార్లో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. ఈ రూట్ లో ఆ కార్ తప్ప వేరే ఏ కారు రాలేదు. ఖచ్చితంగా వాడు ఆ కార్లోనే తీసుకువెళ్ళాడు. ఆ కార్ నెంబర్ ఏమైనా గుర్తుందా? లేదు, గమనించలేదు. ఇప్పుడు ఎలా మేఘనా? అంత కష్టపడి వస్తే మిస్ అయ్యాడు. లైవ్ ఉంది కదా, లైవ్ లో అందరికీ అలర్ట్ ఇద్దాం. ఓకే. ఫ్రెండ్స్, నా కూతుర్ని తీసుకొచ్చిన ఆ నీచుడు ఎక్కడున్నాడో అతి కష్టం మీద కనుక్కొనొచ్చాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అతను ఇక్కడి నుంచి నిత్యని తీసుకుని పారిపోయాడు. అతను కార్లో వెళ్ళడం నేను చూశాను. కార్ నెంబర్ గుర్తులేదు, కానీ వైట్ కలర్ కార్లో వెళ్ళాడు. మీరెవరైనా అలాంటి కారు వెళ్తుంటే చూసి మీకేమైనా అనుమానం వస్తే ఆపండి, లేదా వాళ్ళు వెళ్లే దారి మాకు చెప్పి హెల్ప్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా కూతుర్ని కాపాడుకోవడానికి మీరు నాకు హెల్ప్ చేయండి. మీ అందరి సహకారంతో నేను ఆ దుర్మార్గమైన టీచర్ ఆట కట్టిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్ మీకు కింద కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. ఫ్రెండ్స్, నా కూతుర్ని తీసుకొచ్చిన ఆ నీచుడు ఎక్కడున్నాడో అతి కష్టం మీద కనుక్కొనొచ్చాం. మీరెవరైనా అలాంటి కారు వెళ్తుంటే చూసి మీకేమైనా అనుమానం వస్తే ఆపండి, లేదా వాళ్ళు వెళ్లే దారి మాకు చెప్పి హెల్ప్ చేయండి. దీన్ని వెంటనే అందరికీ షేర్ చేయాలి. చేయి. ఉదయిద్దాం, సమరానికి సయ్యందాం. అరే ఎవరేమన్నా మన ఎదరీతే ఎదురీతని చెబుదాం. కలతని ఖండిద్దాం, కలలెన్నో పండిద్దాం. ఆ ముసిరే ముసిలో మురిసే మెరిసే ధృవతారలమౌదాం. పిడుగులే. ఏయ్, నీకు చావాలనుంటే ఏ ట్రైన్ కిందో లారీ కిందో పడి చావు. రే నువ్వు పోనీరా. అడుగులలో
వాణ్ణి వదిలిపెట్టకూడదు. అన్ని గ్రూప్స్ లో షేర్ చేయాలి. సిటీ దాటి ఎక్కడికి పోలేడు. ఆ మ్యాథ్స్ సార్ ఈ రూట్లో వెళ్తున్నాడంటే అది మన ప్రిన్సిపల్ సార్ ఉండే ఏరియా కదా. అవును, ఆ సార్కి ప్రిన్సిపల్ సార్ మంచి ఫ్రెండ్. ముందు ఈ విషయాన్ని అన్ని గ్రూపుల్లోనూ షేర్ చేద్దాం. రే, కార్ తీసుకుపోయి ఎక్కడన్నా దూరంగా పార్క్ చేయి. ఈ చుట్టుపక్కల ఉండడానికి వీలేదు. వెళ్ళు. హేయ్, నువ్వేంటి ఇక్కడ? ఏం చేస్తున్నావు? అడిగేది నిన్నే. ఆగు. నీకు చెప్తే అర్థం కాదా? అసలు ఈ అమ్మాయిని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏంటి సార్, నన్ను బయటికి వెళ్ళమంటున్నారు? మీరు నేను ఒకటి అన్న విషయం మర్చిపోయారా? నువ్వు నేను ఒకటా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏదో తెలిసిన వాడివి కదా అని నువ్వు చేసింది ఏదో పనైనా నీకు సపోర్ట్ చేశాను. కానీ అది ఇప్పుడు నా మెడకు చుట్టుకుంది. ముందు నుంచి ఇలాంటి పనులు చేయొద్దని నీకు చెప్తూనే ఉన్నాను, విన్నావా? అయినా నీకు ఇదేం పోయే కాలం? ఏం చేయమంటారు ప్రిన్సిపల్ గారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం. నిజమే, నాకేదో మాయరోగం. అయితే తప్పేంటి? నేనొక్కడినే ఇలా ఉన్నానా? మనలాంటి టీచర్స్ మాత్రమే ఇలా ఉన్నారా? బయట చాలా మంది ఉన్నారు. చీనోర్మై, మనలాంటి టీచర్స్ అని నన్ను నీతో కలపొద్దు. తల్లిదండ్రులు మనల్ని నమ్మి వాళ్ళ బిడ్డల్ని మనకు అప్పచెప్తున్నారు. అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి? చదువు చెప్పాల్సిన గురువు అయ్యుండి ఇలాంటి పాపాలు చేస్తూ, పైగా మనం ఒక ఊరి వాళ్ళం, ఒక కమ్యూనిటీ వాళ్ళం అంటున్నావు. సిగ్గులేదా? ముందు బయటికి పో. ఏంటి సార్, నా మీదే ఫైర్ అవుతున్నారా? నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదనుకుంటాను. నీ దగ్గరికి వస్తేనే ఎవ్వరికీ అనుమానం రాదని ఈ పిల్లని ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు నీ వల్లే ఆ మేఘన నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడం నీకు చేత కాలేదు. ఇప్పుడు నీ కళ్ళ ముందే దాన్ని ఎలా దారిలోకి తీసుకొస్తానో చూడు. రేయ్, ఆ పిల్ల మీద చెయ్యి పడిందంటే నిన్ను ఇక్కడే నరికి పారేస్తాను. జాగ్రత్త. చూసావా ఆ టీచర్ ఎంత ఏడిపిస్తున్నాడో? వాడిని ఊరికే వదలకూడదు. అవునే, నా కూతుర్ని తీసుకొచ్చిన ఆ నీచుడు ఎక్కడున్నాడో అతి కష్టం మీద కనుక్కొనొచ్చాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అతను ఇక్కడి నుంచి నిత్యని తీసుకుని పారిపోయాడు. అతను కార్లో వెళ్ళడం నేను చూశాను. కార్ నంబర్ గుర్తులేదు, కానీ వైట్ కలర్ కార్లో వెళ్ళాడు. మీరెవరైనా అలాంటి కార్ వెళ్తుంటే చూసి మీకేమైనా అనుమానం వస్తే ఆపండి, లేదా వాళ్ళు వెళ్లే దారి మాకు చెప్పి హెల్ప్ చేయండి.
నాకు హెల్ప్ చేయండి. మీ అందరి సహకారంతో నేను ఆ దుర్మార్గమైన టీచర్ ఆట కట్టిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్ మీకు కింద కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. చూడండి అత్తయ్య, మేఘన బిడ్డ కోసం ఎంత పరిగెడుతుందో. రాక్షసుడు చదువు చెప్పే టీచర్ అయ్యి ఉండి ఇంత పని చేస్తాడా? వాడిని ఊరికే వదలకూడదు, పట్టుకుని వాడిని జైల్లో పెట్టాలి. జైల్లో పెడితే సిగ్గుపడి మారిపోయే రోజులు పోయాయి పిండి. మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా ఏ కాలో చెయ్యో విరగదీయాలి. వాణ్ణి పట్టుకున్న తర్వాత ఎలాగో మేఘన అదే పనిచేస్తుంది. ఆడది ఏదైనా భరిస్తుంది గాని తన బిడ్డల జోలికి వస్తే మాత్రం ఎవ్వర్నీ వదలదు. ఇందిరా, ఇందిరా, ఏంటండి? అటు చూడు. ప్రిన్సిపల్ గారు, ఎవరండి అతను? వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇంత దారుణానికి పాల్పడతాడు? వెంటనే యాక్షన్ తీసుకోండి. ఒకసారి మేఘనకు ఫోన్ చేయండి. రే వదలరా, నన్ను వదరు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నన్నెందుకు కట్టేస్తున్నావురా? ఉన్నట్టుండి మంచోడి అయిపోయావు కదా. నీలాంటోడు మంచోడైపోతే నేను మరి ఇలా మారాలి కదా సార్. చూడు, నువ్వు చేస్తుంది చాలా తప్పు. మర్యాదగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని వదిలేసి నా కట్లు విప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నువ్వు చాలా ప్రాబ్లమ్స్లో పడతావు. సార్, నేను నిండా మునిగాను సార్. నాకేంటి భయం? అస్సలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఒక మీడియా రిపోర్టర్ని మేనేజ్ చేయలేకపోయావు. నీ వల్ల అనవసరంగా నేను అందరి ముందు దొరికిపోయాను. నువ్వు తప్పు చేసి నన్నంటావేంట్రా రాస్కెల్? మర్యాదగా విప్పుతావా లేదా? చేస్తే ఫుల్గా హెల్ప్ చేయాలి, అంతేగాని సగం అటు సగం ఇటు చేస్తావేంట్రా? ఏమన్నావు? రానా? నన్ను కొట్టావు కదా, ఇంకా నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? నీకో బంపర్ ఆఫర్ ఇస్తున్నాను చూడు. ఇప్పటిదాకా నేను స్కూల్లో ఎవరి మీద చేసినా ఎవ్వరికీ తెలిసేది కాదు. ఎవరైనా నోరు మూసుకొని ఉండేవాళ్ళు. అది నాకు ఆ పిల్లలకి తప్ప ఇంకెవ్వరికీ తెలిసేది కాదు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నీ కళ్ళ ముందే ఈ పిల్లని పట్టుకుంటాను. ఒరేయ్, తప్పురా, పాపంరా, చిన్న పిల్లరా తను. తన్నేం చేయకు. అవునా? ఛీ, దుర్మార్గుడా, నిన్ను చంపిన పాపం లేదు. పాపా, పాపా, లే బుజ్జి, లే లేమ్మా బుజ్జి, లే బుజ్జి.
పాపా లే పాపా లే లే పాపా ఏం కాదు, నేను వచ్చేసాను కదా. భయపడకమ్మా, ఏం కాదు. కొట్టాడమ్మా. మోహన ఖర్చు పెట్టి అమ్మా. ఛీ! నువ్వు అసలు మనిషివేనా? ఎంతో గౌరవం ఉన్న వృత్తిలో ఉండి ఇలాంటి పాపం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా రాక్షసుడా? ఒక్కసారి ఈ పిల్లల్ని చూడరా, నీ బిడ్డలాగా లేరు. ఇలాంటి వాళ్ళ మీద నీ రాక్షసత్వం చూపిస్తావా? నిన్ను చంపినా పాపం లేదురా. ఆగవే, ముందుకొచ్చావంటే పొడిచి పారేస్తాను. విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపి ఎవరైనా ముందుకొచ్చారంటే చంపేస్తా. సార్, వీడిని అస్సలు వదిలిపెట్టకండి. వీడి వల్ల మా స్కూల్లో చాలా మంది పిల్లలు నరకం అనుభవించారు. అయ్యో, ఏమైంది?